ఈరోజు చాలా చాలా రుచికరమైన 2 బెండకాయల రెసిపీస్ చూపిస్తున్నానండి. ఒకటి మసాలా బెండకాయ, ఒకటి మసాలా ఫ్రై అండి. ఇది మసాలా బెండకాయ కోసము మసాలా కోసం వేయించుతున్నాను. ఈ పాన్‌లో నేను ఫస్ట్ పల్లీలు వేసి వేయించుకున్నానండి. పల్లీలు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకుంటే బాగా మగ్గిపోయి మంచి టేస్ట్ వస్తుంది. సో, నేను అలా మీడియం ఫ్లేమ్‌లో పల్లీలు వేయించుకున్నాను. పల్లీలు వేగిన తర్వాత కొన్ని నువ్వులేసుకున్నానండి. తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర నల్లవే ఉన్నాయి కాబట్టి నేను నల్ల నువ్వులు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయింపుకొని పక్కకు పెట్టుకున్నానండి. అది చల్లగయ్యే లోపల నేను బెండకాయలు తరుక్కుంటున్నాను. బెండకాయలు కూడా ముందుగానే వాష్ చేసేసి ఆరబెట్టుకున్నానండి. సో, అలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ బెండకాయల్ని నేను చూపించిన విధంగా తరుక్కుంటే మనము మసాలాని స్టఫ్ చేసేదానికి వీలుగా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా, ఇలా మిడిల్‌లోకి కట్ చేసుకోవాలి. అన్నీ అదే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించుకునేవి చల్లగైపోయినాయి. అవన్నీ మిక్సీ జార్‌లోకి మార్చుకొని కొంచెం పసుపు, కారము, ఉప్పు వేసేసుకొని ధనియాల పౌడరు, కొంచెం ఆమ్చూర్ పౌడరు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని వేరే బౌల్‌లోకి మార్చుకొని ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ, తగినంత నిమ్మకాయ రసం వేసుకోవచ్చండి. మీకు పులుపు మీరు తినేదాన్ని బట్టి నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇలా వేసుకున్న మసాలాని మనము తరిగి పెట్టుకున్న బెండకాయలోకి స్టఫింగ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది నిజంగా. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే ఈరోజు అంతా కూడా ఈ మసాలాతోనే తినానన్నమాట అన్నము. అంత బాగుంటుందండి. సో, అది స్టఫింగ్ చేసుకున్న తర్వాత పాన్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని మనం స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ వేసుకొని ఇలా కలపెట్టుకోవాలండి. ఇలా కలపెట్టుకొని మూత మూసేసుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మగ్గిపోతుందండి. కొంచెము లో టు మీడియం పెట్టుకొని హీట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మగ్గిపోయింది. ఇది ఫస్ట్ టైప్ అండి మసాలా బెండకాయ. ఇది రెండో రకము ఫ్రై కోసం అన్నమాట. ఈ ఫ్రై కోసము బెండకాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారము, కొంచెం గరం మసాలా వేసేసి క్రిస్పీనెస్ కోసము 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోరు, బియ్యపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకున్నానండి. అలాగే కొంచెం అవంతా పట్టడానికి జస్ట్ వాటర్ చిలకిచ్చానంతే, ఎక్కువ వేసుకోలేదు. అదంతా బెండకాయలకి పట్టే విధంగా మనము ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకునే లోపల నేను ఆల్రెడీ మీడియం హీట్లో ఆయిల్ హీట్ చేసుకున్నానండి. ఇలా హీట్ చేసుకున్న ఆయిల్‌లో మనం బెండకాయల్ని వేసేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని లో టు మీడియం పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటుందండి. ఇదైతే మా పిల్లలు స్నాక్ లాగా అన్నీ తినేశారు. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అంత బాగుందన్నమాట. సో, ఇది అన్నంలోకే కాదండి, మనము విడిగా కూడా తినేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది. సో, ఇవేనండి నేను చూపించిన 2 రెసిపీస్. సో, 2 రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను. సో, ఈ 2 రెసిపీస్ నచ్చితే గనక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇలా పప్పు కలుపుకొని మసాలా బెండకాయ పెట్టుకొని తింటే ఎవరైనా అబ్బా అనాల్సిందే. అంత రుచిగా ఉంటుందండి. మీరు నమ్మరు, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అంత రుచిగా ఉంటుంది.